తెలుగుదేశం పార్టీ వచ్చేసి ఒక సెన్సేషనల్ డిసిషన్ అయితే తీసుకుంది. అది మంచి విషయంగానే చెప్పాలి. పిఠాపురం కాన్స్టిట్యున్సీ లో ఈ మధ్య చూస్తే ఈ వర్మ అనే ఒక వ్యక్తి ఎక్స్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు, అలాగే టీడీపీ నుంచి పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా గెలవడం అయితే జరిగింది. ఆ స్థానంలో పిఠాపురం ఏరియాలో మన ఎలక్షన్ లో 2024 లో పవన్ కళ్యాణ్ గారిని నిల్చోబెట్టారు కూటమి తరపున. ఈ వర్మ గారిని అయితే దానికి సీట్ అయితే ఇవ్వడం అయితే జరగలేదు. సో పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పి తను చాలా కృషి చేశాడని చెప్పి చాలా వార్తలు అయితే సృష్టించాడు, చాలా పుకారాలు అయితే చేశాడు. ఇన్ఫాక్ట్ తన వల్లే గెలిచాడని చెప్పి అయితే ప్రచారాలు అయితే చేశాడు. సో ఇది మరింత ముదిరింది. పవన్ కళ్యాణ్ నా వల్లనే గెలిచాడు అనే మైండ్ సెట్ లో ఈ వర్మ వెళ్ళిపోయి రీసెంట్ గా ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీ లో ఏది జరిగినా కూడా గొడవలు పెట్టడానికి అయితే ట్రై అయితే చేశాడు. ఒక బ్యానర్ విషయంలో మన రీసెంట్ గా ఒక గొడవ అయితే చేశాడు. అంతకుముందు ఇలానే గొడవలు చేస్తుంటాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చారు, పిఠాపురంలో వర్మ గారికి సీట్ ఇవ్వలేదని చెప్పి అంటే ఒక్కదంతోనే ఆగలేదు. సో ఇప్పుడు వచ్చేసి పిఠాపురంలోని తన డ్యూటీస్ ని టీడీపీ పార్టీ నుంచి తనైతే తీసేయడం అయితే జరిగింది. అంటే సస్పెండ్ అయితే చేయడం జరిగింది, పార్టీ నుంచి తీసేయలేదు. ఈ అలియన్స్ కి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి తననైతే పార్టీ నుంచి అయితే సస్పెండ్ అంటే తన పదవి నుంచి అయితే తీసేయడం అయితే జరిగింది. ఈ వర్మ అనే వ్యక్తి ఇప్పుడే కాదు 2024 లో జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కూడా కామెంట్ అయితే చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ గారి టాపిక్ ఒక డిబేట్ లో వచ్చినప్పుడు ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా టీడీపీకి వస్తాడు, వారసుడు తనే సీఎం అని చెప్పి ఉద్దేశంలో అక్కడ మాట్లాడుతుంటే తిను పొగరెక్కి ఎలా మాట్లాడాడంటే రాని జూనియర్ ఎన్టీఆర్ రాని, తను వస్తే తనకు ఒక పదవి ఇస్తాం, తను కూర్చుంటాడు పలానా అని అన్నాడు. ఎంత పొగరుతో మాట్లాడేవాడంటే ఇప్పుడు తనకు సరైన శిక్ష జరిగిందని చెప్పాలి. సో ఈ విధంగా ఇతనే కాదు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు జూనియర్ ఎన్టీఆర్ మీద కామెంట్ అయితే చేశారు. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే